వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా? నేను చెప్తాను వినండి. వైకుంఠ ఏకాదశి 2025 డిసెంబర్ 30 మంగళవారం. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనమెక్కి 3,00,00,000 దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు చేసే పూజలు, దాన ధర్మాలు వలన అనేక జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారంను గుండా శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఏకాదశి నాడు చేసే విష్ణువు పూజ, గీతాపారాయణం, గోవిందనామ స్మరణం, పురాణ స్మరణం మోక్షం కలిగిస్తాయి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. స్వామివారికి తులసి, జాజి, తామర పూలతో అలంకరించాలి. చక్కెర పొంగలి, గుగ్గిళ్ళు లేదా పాలు, బెల్లం, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. శ్రీ మహావిష్ణువును యథాశక్తి పూజిస్తే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగారం చేసి ద్వాదశి ముగిసేలోపు ఉపవాసం విరమించాలి. నిజంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు చాలా ప్రత్యేకత ఉందండి. మీరు ఈ మంగళవారం రోజు ఈ వెంకటేశ్వర స్వామికి నెక్స్ట్ వీడియోలో 7 శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలి, ఆ రోజు ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి, ఎలా పూజ చేస్తారు, 7 శనివారాల వ్రతం వల్ల ఉపయోగం ఏంటి, మంచి జరుగుతుందా, లేకపోతే ఇది ఎందుకు ఏంటి అనేదైతే మీకు వివరంగా టోటల్లీ వీడియో చేస్తానండి. నిజంగా చాలా అంటే చాలా విశిష్టత అయితే ఉంది. మీకు అన్నీ డీటెయిల్డ్గా చెప్తాను. కంప్లీట్గా అసలు మీరు ఆ దేవుని 7 శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలి, చేసుకుంటే దానివల్ల ఉపయోగం 7 శనివారాల వ్రతం పూజ కూడా మీరు మీకు మొదలు చెప్తాను. పెట్టారు అంటే 7 శనివారాలు పూజ చేయడం వల్ల మనకి మైండ్లో ఎన్ని లభిస్తుంది, ఆ దేవుడికి మనం ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి అనేది కూడా మీకు వివరంగా చెప్తాను. సో ఆ వీడియో గురించి నిజంగా కూడా మీకు మీరు explain కనుక చేస్తే చేస్తాను. చాలా అంటే చాలా మంచిది. Bye bye. కమింగ్ సూన్.